హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. సో ఈరోజు అయితే రెండవ మ్యాచ్ ఆడబోతున్నాం. రెండవ మ్యాచ్లో కెప్టెన్ వచ్చేసరికి కన్నయ్య, చిన్న కన్నయ్య. ఫస్ట్ అయితే టీమ్స్ సెలెక్ట్ చేద్దాం. టాస్ వేస్తున్నా, కోరుకోరు ఎవరికి టాస్ వలిగితే వాళ్ళు కోరుకోవడం ఫస్ట్ అన్నాడు. టేల్స్ అన్నాడు. ఫ్రెండ్స్ టేల్స్ పడ్డది. ఎవరు వాళ్ళ? సో నన్ను చిన్న కన్నయ్య కోరుకున్నాడు. నెక్స్ట్ భువనేష్ అడ్వేండు. మీకు చెర్రీ, కార్తిక్. ఫ్రెండ్స్ మేము ముగ్గురం ఒక్కాయి, వాళ్ళు ముగ్గురు ఒక్కాయి. మా నరేష్ అంబర్ట్స్. సో రెండక్కల్లా పనిచేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి టాస్ వేస్తున్నాయా, బ్యాటింగ్ టాస్. ఫ్రెండ్స్ టేల్స్ కోరుకున్నాడు, చూద్దాం మరి. ఫ్రెండ్స్ టేల్స్ వచ్చింది. కన్నయ్య టాస్ గెలిచిండు. బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. సో కన్నయ్య అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. మొత్తం 6 ఓవర్ల మ్యాచ్. ఎన్ని రన్లు కొడతాను అనుకుంటారు? 6 ఓవర్ల 50+. 50+. ఓకే. చిన్న కన్నయ్య ఎన్ని ఓవర్లో ఆల్అౌట్ అవుతాను అనుకుంటున్నావు? 6 ఓవర్లు. 5-6 ఓవర్స్ బౌలింగ్ వేసి ఆల్అౌట్ వేస్తారట. చూద్దాం మరి. రూల్స్ చెప్తాను, రూల్స్ వినండి. రూల్స్ ఏంటంటే ఆ కట్ట ఉంది కదా, ఆ మూల కట్ట నుంచి పడితే ఈ మూల కట్ట దాకా ఎట్లా అంటేనా 4. లేదు కిందికి అంటే 4, డైరెక్ట్ అంటే అవుట్. 6 లేవు. సో లాస్ట్ మ్యాచ్ 6 చూసినాం కదా, కన్నయ్య ఎటువంటి తటే కొట్టిండు. సో 6 క్యాన్సిల్ చేసినాం. డైరెక్ట్ ఆ సైడు ఏదైతే బౌండరీ అన్నామో ఆ బౌండరీకి డైరెక్ట్ అంటితే అవుట్. ఒకవేళ చేతికి అంటిపోయి అంటితే నాట్ అవుట్. ఓకే. ఈ పక్క బౌండరీకి అంటితే ఏం కాదు ఇక. ఓకే. అటు వికెట్లోకి వెనక అంటినా నాట్ అవుట్. సింగిల్స్ లేవు ఇవాళ, ఎందుకంటే వాన పడ్డది కదా, కొంచెం పదిన ఉంది, జారుతుంది కాబట్టి సింగిల్స్ లేవు. ఓన్లీ 4 ఇక. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో. టాస్ గెలిచి కన్నయ్య అయితే బ్యాటింగ్ తీసుకున్నాడు. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ బౌలింగ్ అయితే వేస్తున్నా. కన్నయ్య బ్యాటింగ్ పట్టిండు. మా టీం నుండి అయితే చిన్న కన్నయ్య నన్ను బౌలింగ్ ఏమన్నాడు. సో ముగ్గురు ఫీల్డర్లు అయితే ఉన్నారు. చూద్దాం మరి ఎన్ని రన్లు కొడతారో. ఓకే. ఫస్ట్ బాల్. వావ్, డిఫెన్స్ ఆడిండు. వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ బాల్ అయితే మంచి డిఫెన్స్ ఆడిండు. సెకండ్ బాల్ ఫీల్డర్ల మధ్యలోకి వెళ్ళి డైరెక్ట్ 4 అయింది. సో సెకండ్ బాల్ 4 అయితే అయింది. థర్డ్ బాల్ డైరెక్ట్ ఫీల్డర్ చేతికి అయితే వచ్చింది. ఫోర్త్ బాల్ డాట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ బాల్ క్యాచ్. బాల్ వావ్, జాలా పట్టింది. వెరీ గుడ్ ఫీల్డింగ్, జాలి. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. సో ఫస్ట్ ఓవర్ ముగిసేసరికి 4 పరుగులు. నెక్స్ట్ చెర్రీ అయితే బౌలింగ్ వేస్తుండు. జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ బాల్ డిఫెన్స్ అయితే ఆడిండు. క్యాచ్. ఓ జస్ట్ మిస్ క్యాచ్. దగ్గర దాకా వచ్చింది బాల్. సో కన్నయ్య అయితే టెస్ట్ ఆడుతుంది ఇలా. సో బ్యాటింగ్ రన్స్ కోసం అయితే అస్సలు ట్రై చేస్తున్నాడు. 3 బాల్ డాట్ అయిపోయినాయి. వావ్, గట్టి షాట్ కొట్టిన టైమింగ్ బాల్. 4 అయితే పోయింది. 8 పరుగులు ఇప్పటికీ. లాస్ట్ 2 బాల్స్. వావ్, నాట్ వైడ్. లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. ఓ షేట్, జస్ట్ మంచి ఆబట్టే బాల్ 4 ఇచ్చిండు. మొత్తం 12 పరుగులు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న చిన్న కన్నయ్య బౌలింగ్కి అయితే వస్తుండు. చూద్దాం. ఇంకా వికెట్ అయితే తీయలేము. సో కొంచెం బాల్ బౌన్స్ అవుతుంది. వికెట్ వాడు కష్టం ఉంది. సో ఈ బాల్ కూడా డాట్ అయిపోయింది ఫస్ట్ బాల్. సో 6లు ఉంటాయి. కొంచెం గట్టిగా ఊపిటాడు. 6లు లేక కొంచెం కన్నయ్య నిదానంగా ఆడుతుండు. 12 పరుగులు కొట్టిండు ఇప్పటికీ. 2 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ బాల్ కూడా డాట్. మొత్తం మీద అయితే 6 ఓవర్లలో 3 ఓవర్లు కన్నయ్యనే పట్టేట్టున్నాడు. వావ్, చిన్న కన్నయ్య ఇలా బౌలింగ్ మస్తు ఎత్తుండు. 4 బాల్స్ డాట్. కన్నయ్య బెల్స్ ఇచ్చిపెట్టు. ఫ్రెండ్స్ ఆ బాల్ వెనకంటే మళ్ళీ వికెట్లు కట్టడం వల్ల బెల్స్ పోయినాయి. ఓ అవుటే, గ్రౌండ్ చెప్పా. ఓ షేట్ ఫ్రెండ్స్, 4 కొట్టిండు కన్నయ్య. ఫైనల్లీ లాబాల్. లాస్ట్ బాల్ 16 పరుగులు కొట్టిండు ఇప్పటికైతే కన్నయ్య. ఓ ఎగిరి దుంకిండు. సో వైడ్ అయితే వేసిండు.
లాస్ట్ బాల్ ఆఫ్ ద థర్డ్ ఓవర్. ఓ జస్ట్ బోల్డ్ మిస్. సో 3 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 16 పరుగులు కొట్టిండు కన్నయ్య, 4 4లు అయితే కొట్టిండు. ఇంకా కంటిన్యూ బ్యాటింగ్ వాడుతుండు. బాల్ డాట్ అయిపోయింది ఫస్ట్ బాల్. ఓ వాట్ ఏ షాట్, గట్టి షాట్, కిందికి వెళ్ళి కొట్టిండు. 4 అయింది. సో 20 పరుగులు ఇప్పటికి 2 బాల్ అయినాయి. కన్నయ్య కొంచెం స్లో కొట్టి కిందికి వెళ్ళినాయి అయ్యో, టెక్నిక్ కొద్ది కొట్టయ్యో. బాల్ కొట్టర్స్, ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. 3 బాల్ అయినాయి. ఓ పిల్లర్ కంటే ఇక్కడ అయిపోయింది. మాకు ఒక 4 రన్స్ సేఫ్. లాస్ట్ 2 బాల్స్. ఓ జస్ట్ ఫీల్డింగ్ మిస్, బాల్ చేతి కంటి 4 అయింది. లాస్ట్ బాల్. మొత్తం మీద అయితే 24 కొట్టినవా, 24 రన్స్ కొట్టింది, 24 బాల్స్ పట్టి. ఇప్పుడు మళ్ళీ చెర్రీ అయితే బౌలింగ్ వేస్తాడు. 5th ఓవర్ ఫస్ట్ బాల్. ఫిఫ్త్ ఓవర్ సెకండ్ బాల్. వావ్ 4 అయింది. 28 రన్స్. నిదానంగా రన్స్ అయితే కొడుతుర్రు. 6 లేకున్నా కానీ 28 6 లేకున్నా కానీ 4లు అయితే మంచిగా ఆడుతుర్రు. సో 3 బాల్స్ కంప్లీట్ 5th ఓవర్లో. 4th బాల్ కంప్లీట్. ఒకవేళ బ్యాట్ కంటే వెనక జాలికి పెట్టుకుంటే వరకు కన్నయ్య ఎప్పుడు అవుట్ అవుతాడు. ఈయన అవుట్ పెట్టాడు. 5th బాల్. మొత్తం అయితే అన్ని ఎడ్జ్ల కంటిపోతున్నాయి. బాల్ స్పిన్ తిరుగుతున్నట్టుంది. లాస్ట్ బాల్ ఆఫ్ ద 5th ఓవర్. ఓవర్ కంప్లీటెడ్. 28 రన్స్ ఇప్పటికైతే. ఇక చిన్న కన్నా ఏం చేస్తారో చూద్దాం. అవుటే, డైరెక్ట్ 6 కొట్టిండు, అవుట్ అయిండు, ఫస్ట్ వికెట్ తీసిండు. చిన్న కన్నా అన్నట్టు 5 ఓవర్ 6 ఓవర్ అంటే 5 ఓవర్ అయిపోయాక వికెట్ పడలేదు. ఇంకా 5 బాళ్ళు ఉన్నాయి. చూద్దాం. ఇప్పటికైతే 28 పరుగులు కొట్టిరు. ఇంకెన్ని పరుగులు కొడతారో. అవుటే, డైరెక్ట్ 6 కొట్టిండు, అవుట్ అయిండు. ఇప్పుడు హైట్రిక్ ఛాయిస్ చిన్న కన్నయ్య. హైట్రిక్ వికెట్ తీస్తాడో లేదో చూద్దాం. 2 బాళ్ళకు 2 వికెట్లు తీసిండు. హైట్రిక్ పడుతుందా లేదో చూద్దాం. ఓ జస్ట్ మిస్. క్యాచ్ అవుట్ అవుతుండే ఈ పిల్లర్ లేకుంటే. నైట్లో చేతులకు వస్తుండే బాల్. హైట్రిక్ మిస్ అయిపోయింది చిన్న కన్నయ్యకు. ఇంకా 3 బాల్ అయితే ఉన్నాయి. ఫుల్ టచ్ బాల్, బౌల్డ్. 3 వికెట్ తీసిండు చిన్న కన్నయ్య. 6 ఓవర్లో 3 వికెట్ తీసిండు. ఇంకా అంబర్స్ బ్యాటింగ్ ఉన్నాడు. ఇంకొక వికెట్ ఉంది. ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఫ్రెండ్స్ చిన్న కన్నయ్య ఇదే బౌలింగ్ ఫస్ట్ ఓవర్లో ఎత్తే డక్అవుట్ అవుతుంది. అందరూ 0 అవుట్ అవుతుండే. ఇక ఇంకా 2 బాల్ ఉన్నాయి. లాస్ట్ ఓవర్ 28 పరుగులు కొట్టిరు ఇప్పటికి. క్యాచ్ మిస్ అండ్ డైట్ అంటకుండా 6 అవుట్ అవుతుండే. లాస్ట్ బాల్ 4 బౌండరీ కొట్టిండు లాస్ట్ బాల్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి కన్నయ్య టీం 8 ఓవర్లకు 32 పరుగులు 8 4లు అయితే కొట్టిర్రు. అంతేనా? సో నువ్వు గెసేసినంత 50 పరుగులు, బట్ 18 పరుగులు తక్కువనే కొట్టిండు. ఎందుకంటే 6 లేవు కాబట్టి. చిన్నగానే ఎన్ని ఓవర్లు టార్గెట్ అవుతారు? 6 ఓవర్స్లలో అంటే మొత్తం ఓవర్లు అయిపోయారు టార్గెట్ రీచ్ అవుతారట. కానీ ఎన్ని ఓవర్లు ఆల్అౌట్ అవుతారు? 4 ఓవర్స్లలో ఆల్అౌట్ చేస్తారట. చూద్దాం మరి చిన్న కన్నయ్య టీం గెలుస్తుందా లేదా, ఎవరు గెలుస్తారు అనేది. ఈ సెకండ్ మ్యాచ్లో విన్నర్ ఎవరో వెయిట్ చేయండి. లెట్స్ గో. రియల్ బాల్. ఇక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం కూడా అవుతుంది. సో చూద్దాం టార్గెట్ ఎన్ని ఓవర్లో రీచ్ అవుతారు, లేకపోతే ఆల్అౌట్ అవుతారా. సెకండ్ మ్యాచ్ విన్నర్ ఎవరో. ఫాస్ట్ బాల్ మంచిగా డిఫెన్స్ ఆడిండు. లాస్ట్ డైరెక్ట్ జాలి కంటితే 4 అన్నాడు. వావ్ గ్యాప్ షాట్ కొట్టిండు. 4 పోయింది. మొదటి రన్స్ అయితే బ్యాట్ నుండి వచ్చాయి. బ్యాటింగ్ కొట్టింది చెర్రీ. అండ్ థర్డ్ బాల్ డైరెక్ట్ బ్యాట్స్మెన్ బౌలర్కి క్యాచ్ ఇచ్చిండు. 4 కొట్టిన ఆనందంలో ఇక చిన్న కన్నయ్య బ్యాటింగ్ ఎక్కడ
అయితే ఇప్పుడు నన్ను బ్యాటింగ్ ఎక్కమంటుండు చూద్దాం ఇక నేను బ్యాటింగ్ ఎక్కుతా ఫ్రెండ్స్ ఇక నేనైతే బ్యాటింగ్ ఎక్కినా ఓ లక్ వెరీ లక్ బాల్ ఇక్కడ అంటే సేఫ్ అయిపోయినా లేదు ఫస్ట్ బాల్ అవుట్ అయ్యి ఇది అన్లక్కి 4 పోయేది ఆ పిల్లర్ కంటే ఇటే వచ్చింది ఫ్రెండ్స్ ఈ జాలి కంటే అవుట్ లేదు కాబట్టి అందరు సేఫ్ జోన్లో ఉన్నారు నెక్స్ట్ మ్యాచ్లో ఇది కూడా పెట్టాలా సో సెకండ్ ఓవర్ ఎవరు వేస్తారో చూద్దాం సెకండ్ ఓవర్ కన్నయ్య బౌలింగ్ వేస్తుండు ఇవరికైతే 4 పరుగులు కొట్టినాం మొత్తం మీద అయితే బౌన్స్ గుంజుతుర్రు ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది ఏ మీద జాలి కంటింది అవుటే మీద జాలి కంటినా అవుటే కానీ యాక్చువల్లీ చెప్పలేదు కానీ మీద జాలి కంటే 6 కొట్టిన అవుటే చేతి కంటి పోతే అవుట్ అని చెప్పిన దా ఎక్కువ చిన్నకనే ఎక్కువ ఫ్రెండ్ చిన్నకనే లాస్ట్ ఎక్కుతారట మరి లాస్ట్కి విన్ కొడతారేమో మొత్తం 4 పరుగులకు 2 వికెట్లు పడ్డాయి దా నరేష్ దా నరేష్ అంత ఫీల్డింగు సో కన్నయ్య గేమ్ ప్లాన్ సక్సెస్ అయింది 2-3 బౌన్స్లు వేసి ఒకటి యార్కర్ వేసిండు డిఫెన్స్ వచ్చేసరికి డైరెక్ట్ 6 బౌండరీ మీద అవుట్ అయిపోయినా బౌండరీ కంటి నరేష్ మరి మ్యాచ్ని కాపాడుతారో లేదో చూద్దాం ఇప్పటికైతే ఒకటే 4 కొట్టినాం ఇంకా 8 4లు కొట్టాలి నాకు మొత్తం వైడ్ వేసిండు బాల్ ఏటో సో బాల్ డాట్ అయిపోయింది నరేష్ బ్యాట్కి అయితే అంటలేదు చిన్న కన్నయ్య అయితే బ్యాటింగ్ ఉన్నాడు చూద్దాం మరి ఏం జరుగుద్దో 2 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 8 ఓన్లీ 4 పరుగులే ఫస్ట్ మ్యాచ్ అవుటే డైరెక్ట్ జాలి కొట్టింది జాలి కట్టింది అవుట్ ఫ్రెండ్స్ అవుట్ జాలి కట్టింది సౌండ్ రాలేదా ఫ్రెండ్స్ 4 పవర్లకే 3 వికెట్లు పోయినాయి ఇక చిన్న కన్నయ్య కెప్టెన్ మీద ఆధారపడి ఉంది మ్యాచ్ అంతా చూద్దాం మరి కెప్టెన్ గెలిపిస్తాడో లేదో చిన్న కన్నయ్య ఆల్ ద బెస్ట్ ఫస్టా కాదు డైరెక్ట్ డ్రమ్ కంటే జాలి కట్టింది జాలి కంటే అవుటే అది డైరెక్ట్ నువ్వు పోయినా డ్రమ్ లేకపోతే జాలి కంటేది అవుట్ ఫ్రెండ్స్ అవుట్ అట్లా కాదు ఈ డ్రమ్ అనేది ఎడ్జుకుంది కదా ఎడ్జుకుని లేదు ఇప్పుడు ఎదురుగా పిల్లలు డ్రమ్ గది తీసుకున్నావు దానికంటే కూడా అవుటే 4-6 అట్లా సో మొత్తం అయితే 3 వికెట్లు పడ్డాయి అగో చిన్న కన్నయ్య అయితే కూడా అవుట్ అయ్యేటట్టు 6 కొట్టి చిన్న డిఫెన్స్ ఆడు వాళ్ళ కెప్టెన్ మంచిగా అయ్యండు కన్నయ్య మా కెప్టెన్ ఏమో మరి ఎట్లా ఆడతారో చూద్దాం డిఫెన్స్ ఆడు ఓ వాట్ డిఫెన్స్ వాళ్ళ ఫీల్డర్స్ క్యాచ్ పట్టినాడు అమ్మ క్యాచ్ వస్తాయి పట్టడానికి ఒకటని రాలేదు చేతులకు మొత్తం మీద ఆఫ్ సైడ్ ఆడుతుండే లెఫ్ట్ సైడ్ కొట్టు కన్నయ్య స్వామి కెప్టెన్ స్వామి ఫస్ట్ చూస్తున్నాడు 3 ఓవర్లు చూసి మిగతా 3 ఓవర్లలో 8 4లు కొడతాడట చూద్దాం వాట్ డిఫెన్స్ మొత్తం మీద టెస్ట్ ఆడుతుంది కెప్టెన్ ఏ కన్నయ్య ఇసురకు ఫ్రెండ్స్ ఇక కన్నయ్య అయితే బౌలింగ్ వేస్తున్నాడు కార్తిక్ వేస్తుండు చూద్దాం బోల్డ్ అయిపోయిండు 4 పరుగులకే కుప్ప కూలిపోయింది వికెట్లన్నీ ఫ్రెండ్స్ ఫైనల్లీ 2వ మ్యాచ్లో కన్నయ్య సూపర్ విక్టరీ కొట్టిండు కంగ్రాచులేషన్స్ కన్నయ్య ఫస్ట్ మ్యాచ్ కూడా నువ్వే గెలిచింటావు సో 2 గెలిచిండు చిన్న కన్నయ్య పాపం నా మీద ఆశలు పెట్టుకున్నాను కోరుకున్నాడు బట్ చిన్న డిఫెన్స్ ఆడగానే 6 అవుట్ అయిపోయినాం 6 ఉంటే మాత్రం మేమే గెలుతుంటే ఏమంటావు కనే చిన్నకనే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ మ్యాచ్లో గెలుతువు ఓకే ఆల్ ద బెస్ట్ నువ్వు కూడా మళ్ళీ హైట్రిక్ కొట్టాలి విన్ను ఫ్రెండ్స్ చూసారు కదా 2వ మ్యాచ్ ఏ విధంగా ఉందో ఇందులో 6లు బంద్ చేసినాం ఎందుకనంటే బాల్ అంత గట్టి కొట్టడం వలన ఎక్కడన్నా దెబ్బ తాకే అవకాశం ఉంది కాబట్టి అందుకు కారణంగా 6లు అయితే బంద్ చేసినాం ఒక్కో మ్యాచ్కు ఒక్కొక్క రూల్స్ అయితే పెడతాం సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంది కదా మరి లేట్ చేయకుండా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గంట కూడా కొట్టున్నారు చెప్పినట్టు బాయ్ బాయ్.